దీనికోసం నేనైతే 200 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన ప్రాణాలకు తెగించి మరీ తీసుకొచ్చాను. వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో. ఈ వీడియో చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది అనమాట. లాస్ట్ డా చూడండి, మా తాతయ్య బొచ్చ పెదపిచ్చి, ఆయన కొడుకుని బొచ్చ చిన్న పిచ్చి, మా నాన్న, ఆ తర్వాత ఆయన మనవడైన నేను బొచ్చ ఎర్రి పిచ్చయ్య. మ్యాటర్ ఏంటంటే వారసత్వంగా మా ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది, అంటే తగ్గుతూ వచ్చింది అనమాట. మా బొచ్చ పెదపిచ్చి అయితే చాలా హెల్దీగా ఉన్నాడు, మా డాడీ అయితే కొంచెం హెల్దీగా ఉన్నాడు, నేనైతే మరీ వర్స్ట్ గా ఉన్నాను. అసలు ప్రాబ్లం ఏంటా అని చెప్పి తెలుసుకున్నానికి నేనైతే దట్టమైన రిజర్వ్ ఫారెస్ట్ కి అయితే వచ్చేసాను. అయితే ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గర నుంచి 130 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉందన్నమాట. రాను పాను మొత్తం కలిపి 260 కిలోమీటర్లు. నేను రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే నాకు ప్యూరిఫికేషన్ చేయకుండా ప్యూర్ వాటర్ అయితే కావాలన్నమాట. అవి అయితే తీసుకెళ్ళడానికి వచ్చాను. చాలా కష్టపడి ఫారెస్ట్ మొత్తం ట్రెక్ చేసుకుంటూ లోపలికి వెళ్తే ఇంకైతే నేను కొండలెక్కలేకపోయానమాట. మా ఫ్రెండ్ అయితే పంపించి ఒక బాటిల్ నిండా ప్యూర్ వాటర్ అయితే పట్టుకొని తెప్పించేసాను, రిస్క్ చేసి. మరి ఇప్పుడు ఆ వాటర్ అయితే టెస్ట్ చేద్దాం. మనం డైలీ యూజ్ చేసే ట్యాప్ వాటర్ అయితే టెస్ట్ చేసి చూసాను. దాని టీడీఎస్ అయితే 484 వచ్చింది ఏకంగా. తర్వాత నేను డైలీ దాగి ఆర్ఓ వాటర్ అయితే టెస్ట్ చేశాను, అదైతే 14 వచ్చింది రీడింగ్. మనం తీసుకొచ్చి నేచురల్ వాటర్ అయితే టెస్ట్ చేశాను, దాని రీడింగ్ అయితే సర్ప్రైజింగ్లీ 11 వచ్చింది. ఇప్పుడు అర్థమైంది మా బొచ్చి పెద్ద పిచ్చి ఎందుకంత హెల్దీగా ఉన్నాడు. ఇంత ఎఫర్ట్ పెట్టి వీడియో చేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చుగా. ఉంటా బాయ్.